రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఓ కిడ్నాప్ కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. బుధవారం రెండో రోజు కస్టడీలో కీలక సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. ఇవాల్టితో కస్టడీ ముగియబోతున్న నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలుకు తరలించిపోతున్నారు. ఇక క్రియా హెల్త్ కేర్ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ ను కిడ్నాప్ చేసి 40 కోట్ల విలువైన షేర్స్ బదిలీ చేయించారని రాధాకిషన్ రావు సహా మరో 5 పోలీసులపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదైంది. ఇక ఇప్పటికే రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్గూడ జైలులో ఉండటంతో ఆయన్ను పీటీ వారెంట్ పై కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. అనంతరం కోర్టు అనుమతితో 2 రోజుల కస్టడీని తీసుకున్నారు. క్రియా హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు వేణుమాధవ్ కు చెందిన కంపెనీల వివాదాల గురించి పోలీసులు ఆరా తీసినట్లుగా తెలిసింది. బాధితుడు వేణుమాధవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాధాకిషన్ రావును ప్రశ్నించారు పోలీసులు. క్రియా కంపెనీలో మిగతా డైరెక్టర్స్ తో రాధాకిషన్ రావుకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది ఆరా తీశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు రాధాకిషన్ రావు కిడ్నాప్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? దాని గురించి అక్కడ పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 3 నెలల నుంచి కూడా జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి రాధాకిషన్ రావు ఇప్పుడు మరో కేసులో తన ప్రమేయం పైన పోలీసులు పూర్తిస్థాయి ఆధారాలు కూడా సేకరించడం నేపథ్యం కనపడుతుంది. క్రియా హెల్త్ కేర్ సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడైతే షేర్లు అక్రమంగా కత్తులు కానీ అలాగే గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి బదలాయించారు. దాదాపు 4 లక్షల షేర్స్ అంతా కూడా 40 కోట్ల రూపాయల వరకు కూడా విలువ చేస్తుంది. ఆ షేర్లన్నీ కూడా వేరే వాళ్ళకి బదలాయింపు చేశారనేది కూడా అతనిపైన ఆరోపణ. దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులకి దొరికింది. ఇప్పటికే బాధితుడు వేణుమాధవ్ అన్ని ఎవిడెన్స్లు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే తనతో ఉన్నటువంటి ఎవరైతే ఆ కంపెనీలో పనిచేసినటువంటి తాత్కాలికమైనటువంటి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో డైరెక్టర్లు ఉన్నారో గోపాల్ కానీ రాజ్ కానీ నవీన్ కానీ రవి కానీ వీళ్ళ నలుగురు కూడా రాధాకిషన్ రావుకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు మేలు చేకూర్చేలా కూడా పనిచేశారు. పెద్ద ఎత్తున కూడా ముడుపులు అందించారనేది కూడా పోలీసు విచారణలో తెలిసింది. కాబట్టి వీరి యొక్క పరిచయాలపైన వీరు ఏమేమి చేశారు, రాధాకిషన్ రావుని ఏ విధంగా వీరు టచ్లోకి వెళ్ళారు, రాధాకిషన్ రావు వీళ్ళకి చేసినటువంటి ఉపయోగాలు ఏంటి, కేవలం ఎంతవరకు కూడా బెదిరించి ఈ యొక్క పని చేయించుకున్న దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు నిన్న మొదటి రోజు కాబట్టి చాలా సుదీర్ఘంగానే ఆయన పైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటు ఏసీపీ కానీ డీసీపీ కూడా వచ్చారు ఈ విచారణకు రోజు. ఎందుకంటే ఇప్పటికే క్రియా హెల్త్ కేర్కి సంబంధించిన విషయంలో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఈ కంపెనీని ఎందుకు ఇంతగానో బెదిరించి ఈ రకంగా కంపెనీని అమ్మేలా చేశారనే దానిపై కూడా బదలాయింపు చేసే విధంగా కూడా చేశారు. ఎవరి ప్రోద్బలంతో చేశారు, ఎంతవరకు కూడా ముడుపులు అందాయి, మీకు వచ్చినటువంటి ముడుపులు ఎక్కడికి తీసుకెళ్లారు, మీకు సహకరించినటువంటి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కానీ గట్టుమల్లి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంతవరకు కూడా నిధులు పుట్టాయన్న దానిపై కూడా పోలీసులు క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే వీరి నుంచి 10 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారనేసి ప్రాథమికంగా కూడా ఇప్పటికే పోలీసులకి సమాచారం ఉన్నప్పుడు దాని గురించి కూడా అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. దానితో పాటు ఇప్పటికే వీళ్ళు ఈ దందాల్లోకి ఎందుకంటే తుపాకులు ఎందుకు చూపించారు, కర్రలు ఎందుకు చూపించాల్సింది, ఎందుకంతగానే భయపెట్టాల్సి వచ్చింది అన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు మాత్రం రాధాకిషన్ రావు మెడకైతే భారీగానే చుట్టుకోబోతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్లో చాలా సతమతమైపోతున్నారు. బెయిల్ కూడా దొరకని వాటి నేపథ్యము ఇప్పుడు ఈ కేసులో కూడా అతను ఏకంగా కోర్టు అనుమతితో ఇప్పుడు విచారణకు హాజరైనటువంటి నేపథ్యం పడుతుంది. ఇవాళ చాలా కీలకమైన రోజు. ఇవాళ దాంతోపాటు కేవలం ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని జూబ్లీహిల్స్కి కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ లిమిట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత రాధాకిషన్ రావు గతంలో తన సిబ్బందిని ఉపయోగించి ఏ విధంగా డైరెక్ట్గా బెదిరింపడం కానీ ఇండైరెక్ట్గా బెదిరించడం కానీ ఎంతవరకు ముడుపులు తీసుకున్నారన్న దానిపై కూడా కొంతమంది ఫిర్యాదు చేస్తారు. వాటి మీద కూడా ఇవాళ క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే వేణుమాధవ్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఏదైతే రాధాకిషన్ రావు చేసినటువంటి అరాచకాలపైన తన విధంగా తన పైన కానీ తన ఫ్యామిలీ పైన కానీ తన కంపెనీని లాక్కున్న తీరులో జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఆయన పూర్తిసారి రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి
పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా మరొక కేసు కూడా ఇప్పటికే రాధాకిషన్ రావు ఉంది. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన చిక్కుకుని అరెస్ట్ అయ్యాడు, అప్పటి నుంచి ఒక్కొక్కరు బాధితులు బయటకు వస్తున్నారు. ఆ కేసుకు సంబంధించినంతా కూడా ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని ఎవిడెన్స్ కూడా పోలీసులకు దొరికాయి. కాబట్టి రేపు నెక్స్ట్ మాత్రం ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఈ కేసుకు సంబంధించి మొత్తం అన్ని విచారణ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత మరొక కేసు కూడా అక్కడ ఉంది కాబట్టి బంజారాహిల్స్ దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ఎదుర్కోబోతున్నట్టుగా మన సమాచారం. ఆ విచారణకు మాత్రం పోలీసులు కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. త్వరలో ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కూడా విచారణకి హాజరు కామని కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో చాలా సుదీర్ఘంగా నిన్న కానీ ఇవాళ కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. కానీ ఆయన మాత్రం నాకు ఈ ప్రమేయంలో అసలు ఈ యొక్క ఇన్సిడెంట్లో నాకు ప్రమేయం లేదు, కావాలని నా పేరు చెప్తున్నారు. నేను కొంతమంది హైయర్ అథారిటీస్ నాకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం వల్లనే నేను ఈ రకమైన కొన్ని పనులు చేశాను. కానీ ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడా కూడా నాకు కేటాయించిన నా విధులు దుర్వినియోగం కానీ ఇవన్నీ కూడా ఎక్కడా చేయలేదనేసి కూడా ఆయన చెప్పినప్పుడు, కానీ ఇప్పటికే వేదమాధవ్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కానీ అలాగే డైరెక్టర్ నుంచి సేకరించినటువంటి ఎవిడెన్స్లు కానీ అవన్నీ ముందు పెట్టి ప్రశ్నించినప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నట్టుగా సమాచారం ఉంది. చాలా వరకు ప్రశ్నలకి ఆయన దాటవేసే ధోరణిలోనే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇవాళ రోజు మాత్రం విచారణ చాలా కీలకంగానే పోలీసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.